రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, పహల్గాం సంఘటన, ఆ తరువాత భారతదేశము 9 ఉగ్రవాద శిబిరాలను, పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని భగ్నం చేసిన తరువాత పాకిస్తాన్ మనపై దాడి చేయటము, ఆ దాడిని మనము వమ్ము చేయటము, ఈ ప్రయత్నంలో పాకిస్తాన్కి చెందినటువంటి 11-12 ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేయటము, వాళ్ళ విమానాలని ధ్వంసం చేయటము, దాడి వాళ్ళ పరమాణు ఆయుధాలు దాచే చోట కూడా జరగటం, దాని ప్రభావంలో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తంలో ఒక ప్యానిక్ ఉండడం, ఇవన్నీ కూడా తెలిసిన సంఘటనే. వీటన్నిటిలో భారత్ ఘన విజయం సాధించింది. కానీ భారత్ విజయం సాధించలేని ఒక సెక్టర్ ఉంది. ఆ సెక్టర్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. అసత్యాలను ప్రచారం చేయటంలో, అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడంతో 2012, 2010, 2004కి సంబంధించినటువంటి మ్యాప్స్, వీడియోస్ని చూపించి, ఇప్పుడు జరిగినట్టుగా చూపించి పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. భారత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గణనీయమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ వర్గము, పత్రికా రంగంలో ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులుగా ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్నారు. వీళ్ళు ఈ అసత్య ప్రచారానికి యాంప్లిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేశారు. మన రఫైల్స్ కూలిపోయాయి, ఇది ఒక ప్రచారము. మన దేశానికి చెందినటువంటి అనేక ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ఇదొక అబద్ధపు ప్రచారము. పాకిస్తాన్ మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి మన మిసైళ్ళన్నీ కూడాను విఫలమయ్యాయి. ఇటువంటి అనేక అసత్య ప్రచారాల్ని పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. నిజానికి యుద్ధ విరమణ, కాల్పుల విరమణ జరిగిన తరువాత కూడా పాకిస్తాన్ దీన్ని చేస్తోంది. దీనిని పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా నమ్ముతోంది. దానితో పాటు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రో పాకిస్తానీ లాబీస్ కూడా ప్రచారం చేస్తున్నాయి. ఉదాహరణకి చాలా స్పష్టంగా చెప్పాలన్నట్టయితే టర్కీలో గత 2-3 రోజులుగా విజయోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయి. ఎవరి విజయము? పాకిస్తాన్ విజయోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయి. పాకిస్తానీ జెండా తీసుకుని టర్కీ వీధుల్లో ఊరేగుతున్నారు. పాకిస్తాన్లో ఇప్పటి వరకు విక్టరీ ర్యాలీస్ జరగలేదు, కానీ టర్కీలో జరుగుతున్నాయి. అయితే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ విషయంలో భారతదేశము ముఖ్యంగా మన ఆర్మీ కావచ్చును, మన ఎయిర్ ఫోర్స్ కావచ్చును, మన నేవీ కావచ్చు, చాలా విషయాలను చెప్పినప్పటికీ అసత్య ప్రచారం కొనసాగుతోంది. మే 13వ తారీఖు నుంచి, అంటే కాల్పుల విరమణ తరువాతి రోజు నుంచి భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తరువాత ఈ అసత్య ప్రచారాన్ని వమ్ము చేసేటటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం ప్రారంభమైంది. మొట్టమొదట భారత ప్రభుత్వానికి చెందినటువంటి మన ఆర్మీ 70 దేశాల ప్రతినిధులకు అసలు ఈ మొత్తము 3-4-5 రోజుల్లో ఏమేమి జరిగింది, భారత్ ఎలా అటాక్ చేసింది, ఏ రకంగా ఘన విజయాలు సాధించింది, వీటిని వివరించేందుకు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. అంటే దౌత్యపరంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వాలు, వాటికి సంబంధించినటువంటి ప్రతినిధులకు నిజాలు ఏమిటి అన్నది చెప్పేటటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఈ రకమైనటువంటి సమావేశాలతో బయస్ పోదు. ఉదాహరణకి ట్రంప్ భారత పాకిస్తాన్ మధ్య తానేదో మధ్యవర్తిత్వం చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడు. అది అవాస్తవం అయినప్పటికీ ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వర్గము దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వము మే 13వ తారీఖున మన విదేశాంగ శాఖకు చెందినటువంటి ప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్తో ఉన్నటువంటి ఏ చర్చలైనా ద్వైపాక్షికంగానే జరుగుతాయి, మూడవ శక్తి మీడియేషన్కు తావు లేదు. పాకిస్తాన్తో చర్చ జరిగేవి పోయి 2 విషయాలు, ఒకటి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్, రెండవది ఉగ్రవాదాన్ని నిలుపు చేయడం, మూడవ విషయం చర్చకు రాదని చాలా స్పష్టంగా చెప్పారు. ట్రంప్కి భయపడి మోదీ ఏదో ఈ రకమైనటువంటి ఒప్పందానికి హడావిడిగా వచ్చేసేశారని ఒక పెద్ద దుష్ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏమిటి?
మోదీ గనక నిజంగా ట్రంప్కి భయపడి ఉన్నట్టయితే మే 13వ తారీఖున అంటే ఈ రోజున వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి నోటిఫై చేసి అమెరికా పైన రీటాలియేటరీ టారిఫ్స్ భారతదేశం ఎందుకు విధించింది? అల్యూమినియం అదేవిధంగా మిగతా కొన్ని ఉత్పాదనలపైన అమెరికా మన పైన టారిఫ్లు విధించే ప్రయత్నం చేస్తే దానికి ప్రతిగా రిటాలియేటరీ టారిఫ్ భారత ప్రభుత్వం విధించింది. విధించడమే కాకుండా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి నోటిఫై చేసింది. నిజంగా భయపడి వణికిపోయే ప్రభుత్వం అయితే వ్యాపారాన్ని ఏదో అణిచివేస్తానని ట్రంప్ బెదిరిస్తే గనక మోదీ భయపడి ఉన్నట్లయితే ఈ నిర్ణయం ఎందుకు వస్తుంది? కాబట్టి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా గత 5-6 రోజులుగా చాలా పెద్ద ఎత్తున దాదాపు 15 లక్షల సైబర్ అటాక్స్ జరిగినాయి. ఈ సైబర్ అటాక్స్ పాకిస్తాన్ నుంచి, ఇండోనేషియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మొరాకో నుంచి, గల్ఫ్ దేశాల నుంచి కూడా వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ హ్యాకర్స్ కానీ పాకిస్తానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ సైబర్ అటాక్స్ చేశారు. అయితే భారత ప్రభుత్వం ఈ సైబర్ అటాక్స్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నది. వీటి మొత్తంలో కేవలం అంటే 15 లక్షల్లో 150 సైబర్ అటాక్స్ మాత్రమే పాక్షికంగా సక్సెస్ఫుల్ అయ్యాయంటే 0.01% సక్సెస్ రేట్ ఉన్నట్టు. అందుకనే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా మోదీ ఈరోజు పంజాబ్లో ఉన్నటువంటి ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళారు. ఈ ఆదంపూర్ ఎయిర్ బేస్ని తాము పూర్తిగా ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. పాత ఫోటోలు కొన్నిటిని చూపించి ఇది ఆదంపూర్ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. మొత్తం S-400 సిస్టమ్స్ని కూడా ధ్వంసం చేశామని చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి మన జవాన్లతోటి ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి జవాన్లతో ముచ్చటించారు. వెనక ప్రధానమంత్రి మాట్లాడుతుంటే ఆయన వెనక S-400 సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రధానమంత్రి అబద్ధపు ప్రచారానికి తన అకస్మాత్ పర్యటన ద్వారా జవాబిచ్చారు. రానున్న రోజుల్లో ఈ రకంగా పాకిస్తాన్ ధ్వంసం చేసిందని చెబుతున్నటువంటి 4-5 చోట్లకి ప్రధానమంత్రి వెళ్ళే అవకాశం ఉంది. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అన్నిటికన్నా సమర్థవంతమైన సాధనం సత్యం చెప్పడం. అందుకే ప్రధానమంత్రి స్వయంగా ఆదంపూర్కి వెళ్ళారు. ఆదంపూర్కి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడాను అసలు అక్కడి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి రన్వే, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఎంత సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయన్నది ప్రపంచం చూసింది. కాబట్టి పాకిస్తాన్ యొక్క అసత్య ప్రచారాన్ని ఈ రకంగా తిప్పికొట్టినట్టయింది. సరిగ్గా ఇదే సమయంలో కశ్మీర్ లోపల 3 ఉగ్రవాదుల్ని షోపియాన్ ప్రాంతంలో ఎలిమినేట్ చేయడం జరిగింది. ఒక ఉగ్రవాది పాకిస్తానీ, అతన్ని గుర్తించడం ఇంకా జరగలేదు. మరొక 2 షాహిద్ కుత్తే అనేటటువంటి ఒక ఉగ్రవాది, అద్నాన్ షఫీదార్ అనేటటువంటి మరొక ఉగ్రవాది, వీళ్ళు స్థానిక కశ్మీర్కి చెందినటువంటి ఉగ్రవాదులు. వీళ్ళని ఈ ఎన్కౌంటర్లో ఎలిమినేట్ చేయడం జరిగింది. అంటే ఒకవైపు అంతర్గతంగా ఉన్నటువంటి ఉగ్రవాదులపైన, పాకిస్తానీ ఏజెంట్లపైన ఉక్కుపాదము, మరొక వైపు అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడము, మూడవ వైపు ప్రపంచ దేశాలకు వాస్తవం ఏమిటో తెలియజేయటం. ఇదంతా కూడా మే 13 నుంచి భారతదేశం ఒక ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఒఫెన్సివ్ని ప్రారంభించిందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.